హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్యాహి వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈ ఇండిపెండెన్స్ డే కోసం మా పాప కోసం అయితే నేను ఇంట్లో చిన్న క్రాఫ్ట్ అయితే తయారు చేశాను. దానికోసం ముందుగా రౌండ్ షేప్లో ఒక కార్డ్బోర్డ్ని అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇది మీరు ఎంత సైజులోనైనా మీకు కావాల్సిన సైజులో తీసుకోవచ్చు. అలానే ఒక బాటిల్ క్యాప్తో ఇలా కాషాయం, వైట్, గ్రీన్ కలర్స్ని రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక్కొక్కటి 2 పేపర్స్ వరకు అయితే కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ చుట్టూ ఇలా రౌండ్గా ఫెవికాల్ వేసుకున్నాను. రౌండ్గా కట్ చేసుకున్న పేపర్లో మధ్యకి మడిచి ఇలా కొద్దిగా ఫెవికాల్ వేసి ఇలా మధ్యలో మడత పెట్టుకోవాలి. ఇలానే అన్నిటిని కూడా మడతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న వాటన్నిటిని గమ్తో ఇలా అతికించుకుంటూ చుట్టూ ఒక సర్కిల్ లాగా అరేంజ్ చేసుకోవాలి. ఈ వీడియోకి సంబంధించిన షార్ట్ అయితే ఆగస్ట్ 14న పెట్టాను, కానీ ఫుల్ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయిందండి. మా పాప ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కోసం ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. కానీ రీసెంట్గా కోల్కతాలో ఇన్సిడెంట్ జరిగింది కదండి. ఒక 2 ఆడపిల్లల తల్లిగా నేనైతే చాలా భయపడుతున్నాను. ఈ సొసైటీలో పిల్లల్ని ఎలా పెంచాలని చెప్పి మనం 78th ఇండిపెండెన్స్ డే అయితే జరుపుకుంటున్నాం, కానీ ఇంతకీ స్వాతంత్రం ఎవరికి వచ్చిందో కూడా తెలియట్లేదు. రీసెంట్గా ఇలాంటి ఘటనలు అయితే చాలానే జరుగుతున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఇలాంటి న్యూస్ అయితే వింటున్నాం. ఎందుకో ఈ విషయం గురించి మీతో ఒక మాట మాట్లాడదామని చెప్పి ఇది చెప్పాను. ఎందుకేనండి, అస్సలు ఇంట్రెస్ట్ కూడా లేకుండా ఏదో పాప కోసం అయితే ఇలా ప్రిపేర్ చేశాను. ఆరెంజ్ కలర్ తర్వాత అలానే సర్కిల్గా వైట్ ఇంకా గ్రీన్ కలర్ కొని మధ్యలో బ్లూ పేపర్తో ఇలా ఫ్లవర్ అయితే చేసి పెట్టుకున్నాను. అలానే కింద కొంచెం హ్యాంగింగ్స్ లాగా కూడా ఇలా అరేంజ్ చేసి పెట్టాను. ఈ క్రాఫ్ట్ ఎలా అయితే ఉందో కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేసేయండి.